నమస్తే అందరికీ. మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ చంద్రశేఖర్. ప్రేమ, పెళ్ళిళ్ళు, ప్రేమించుకోవడాలు, కాలేజీ, స్కూళ్ళు, ఇంకా ఎన్ని విధాలా ఏ విధంగా మాట్లాడుకున్నా, ఏ విధంగా ప్రేమించుకోవాలనుకున్నా, ఏ సామాజిక వర్గాలలోనైనా ప్రేమ పుడుతుంది. ఈ ప్రపంచంలో ప్రేమ లేనిది ఎక్కడ లేదు. ప్రేమ ఉంది, ప్రేమ బలంగానే ఉంది, బలహీనంగా అయితే లేదు. ఆ ప్రేమ బలంగా ఉందని మీరు హద్దులు దాటి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు, సబబు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి యువత, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. ఎన్నో విధాల మిమ్మల్ని గొప్ప వాళ్ళను చేయాలని తల్లిదండ్రుల ఆకాంక్ష, మీరేదో ఉద్యోగాలు చేయాలని ఆకాంక్ష, మీ కుటుంబం బాగుండాలని ఆకాంక్ష. ఒకరి చేతిలోకి పెట్టిన తర్వాత ఆడపిల్లను ఆ కుటుంబ విధి విధానాలు బాగుండాలని ఆకాంక్ష. ఎన్నో కలలు కంటారు, మా పిల్ల మా విధంగా ఉండాలా, మా కొడుకు ఈ విధంగా ఉండాలని. కానీ అవన్నీ ఫెయిల్ అవుతున్నాయి. 18, 19, 17 ఏళ్ళు, 20 ఏళ్ళు వచ్చే లోపలనే. ఒక్కసారి మీ భవిష్యత్తును, బంగారు భవితను బాగా కాలగర్భంలో కలవకుండా జాగ్రత్తగా, జాగృతిలో ఎన్నో ఆలోచన విధానాలు ఉన్నాయి మనిషి మేధస్సులో. ఎందుకు ఈ చిన్న పొరపాట్లు చేస్తూ ఎందుకు చంపబడుతున్నారు, ఎందుకు చనిపోతున్నారు, ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎందుకు ఉరి వేసుకుంటున్నారు? మీ ప్రేమలు ఫలించలేదని. ఎస్ ఆర్ నో? అలాంటప్పుడు ఖచ్చితంగా మీ పెద్దలకు తెలిపే విధంగా మీ ఆలోచన విధానాలు కట్టుదిట్టంగా ఉండాలి. ఎక్కడ కూడా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా బతకలేరు. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాంలే అని వెళ్ళిపోతే అక్కడ 10 స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి, ఆ ప్రాంతంలో ఏ విధంగా సమస్యలు ఉంటాయి, ఆ ప్రాంతంలో ఉండే వ్యక్తులు ఏ విధంగా ఉంటారు, అక్కడ ఉండే యువత ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ కళ్ళు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ నడవడికలు ఏ విధంగా ఉంటాయి. ఆలోచన చేయండి. భవిష్యత్తు బంగారు భవితను చేతులారా నాశనం చేసుకోకండి. బాగా ఆలోచన చేయండి. మంచి ఆలోచన విధానాలతో యువత మీ బంగారు భవిష్యత్తును నిలువెత్తు నిదర్శనంలా ఉండండి. వేరే వ్యక్తుల వల్ల ఇబ్బందులు గురయ్యే ప్రమాదాలు కాకుండా వాళ్ళ మాటలు విని, వీళ్ళ మాటలు విని, ఫ్రెండ్ సర్కిల్ మాటలు విని, స్కూల్లో మాటలు విని, కాలేజీలో మాటలు విని ఇబ్బందులు గురయ్యే ప్రమాదం చేసుకోకండి. తల్లిదండ్రులను బాగా ఇబ్బందులు గురి చేయకండి. దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి.